క్రేజీ వ్యూ. ఫోటో దిగినా కానీ ఫోటో అయితే క్యాప్చర్ చేయలేదు, 100% క్యాప్చర్ చేయలేదు. 360 డిగ్రీ జస్ట్ చూసేయండి. ఇప్పుడు నేనున్న స్పాట్ నుంచి అసలు మౌంట్ కైలాష్ అంత దగ్గర నుంచి కనిపిస్తుందో. ఇప్పుడే ఇలా ఉంది అంటే కనుక దగ్గరికి వెళ్తే మాత్రం క్రేజీగా అయితే ఉంటుంది. ఫుల్ కూల్ అయితే ఉన్నాయి. జస్ట్ చూడొచ్చు. సూపర్ అన్నా చూడండి అన్న, చూడండి ఒకసారి 3 స్టార్స్ కనపడుతున్నాయి చూడండి, బ్లింక్ అవుతున్నాయి, కనిపిస్తున్నాయా? యా నమస్తే అండి అందరికీ. ఫైనల్గా మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం తెలుసా? టిబెట్లో ఉన్నాం. కాదు చైనా ఆక్యుపైడ్ టిబెట్లో ఉన్నాం. కాదు చైనాలోనే ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ అంటే నేను చూడలేదు అఫ్కోర్స్గా, నేను ఊరు ఇంకా తిరిగి. బట్ మేము మామూలుగా బస్ మీద వస్తుంటే అంత డెవలప్డ్గా అయితే ఉంది. మనకి పెద్ద సిటీస్ అయితే ఎంత డెవలప్డ్గా అయితే ఉంటాయో అంత డెవలప్డ్గా అయితే ఉంది. మళ్ళీ మీకు ఇక్కడ అసలు నేను అబ్జర్వ్ ఇప్పుడు దాకా నేను పర్సనల్గా ఎప్పుడు అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళలేదు అనుకోండి నేను. సో ఇక్కడ బాగా నాకు ఆశ్చర్యపరిచిన ఐటమ్ ఏంటి అంటే కనుక, ఇప్పుడు చూడండి, ఇప్పుడు టైం వచ్చేసి 9:37 అవుతుంది బేసిక్గా, ఇది చైనా టైం. కానీ మీరు ఇక్కడ ఇది చూడండి, లైట్ చూడండి, 9:37 అవుతున్నా కానీ అసలు మనకి ఇక్కడ 6 o'clock ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఉంది. అసలు కొంచెం కూడా ఇంకా దీని ఏమంటారు, చంద్రుడు కానీ నల్లబట్టం కానీ అసలు ఏమీ కాలేదనమాట. ఇది వచ్చేసి మన రూమ్. మంచి రూమ్ ఇచ్చిర్రు, చాలా బాగుంది రూమ్ అయితే, పర్వాలా. అండ్ మీకు అయితే ఇంకా పెద్ద వ్యూ అయితే చూపిస్తా. ఇది చూడండి, మొత్తం ఇంకా అసలు కంప్లీట్ లైటే ఉంది. పైన అయితే మనకైతే కొండలు కానీ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే మనమైతే సిటీ చూడడానికి వెళ్తున్నాం 9:30కి. అఫ్కోర్స్ ఇక్కడ ఏమి కూడా కొంచెం కూడా చేంజ్ లేదు కాబట్టి చూద్దాం అసలు సిటీ ఎలా ఉంది ఏంటి. ఇప్పుడైతే చైనాలో సరదాగా రోడ్ల మీద తిరుగుతున్నాం. ఇది నేను అలా చెప్పాలంటే ఈ ఊరిని ఎట్లా డిస్క్రైబ్ చేస్తా అంటే మరీ అంత పెద్దగా ఏం లేదు. హైదరాబాద్, బెంగళూరు అంత పెద్దగా లేదు. బట్ దాంట్లో ఎలా అయితే పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయో, పెద్ద దీని అంటారు షాప్స్ ఉంటాయో, పెద్ద ఏరియాస్ ఆఫ్ షాపింగ్ మాల్స్ ఉంటాయో అలా అయితే ఉందని ఎంత చెప్తాను. మన పెద్ద సిటీస్ తట్లకోట్లో అయితే ఉన్నాను నేను ఇప్పుడు. బేసిక్గా ఇది వచ్చేసి బార్డర్ అనమాట. మన పెద్ద సిటీస్కి ఎట్లున్నాయో అక్కడ వీళ్ళు బార్డర్ అయితే అలా ఉంది. అఫ్కోర్స్ నాట్ ఇన్ సైజ్, నేను చెప్తుంది ఉన్న సైజులో ఉన్న క్వాంటిటీ అనమాట. మీరు జస్ట్ చూడొచ్చు, ఇది మొత్తం కూడా చుట్టూ A to Z చుట్టూ మొత్తం కూడా కొండలతో సరౌండ్ అయి ఉంది అనమాట. అయినా కానీ వీళ్ళు సూపర్గా డెవలప్ చేయగలిగారు. చూసేయండి ఒకసారి. ఇక్కడ కంప్లీట్ 360 degrees కూడా మొత్తం కూడా కొండలే ఉంటాయి. ఏమీ కూడా మనుషులే దీని ఉంటారు లాజిస్టిక్ ట్రాన్స్పోర్ట్స్ కానీ అంత ఈజీగా ఉండదు. కానీ అట్లా డెవలప్ అయింది, ఇది మంచిగా డెవలప్ అయింది, ఇది బాగుంది. హోటల్స్ అయితే మస్తు పెద్దగా ఉన్నాయి, మస్తు కన్వీనియంట్గా ఉన్నాయి. అన్నీ కూడా మనం ఉన్న హోటల్ అయితే చూపిస్తాయి ఇప్పుడు మీకు. వచ్చేసి మనం ఉన్న హోటల్ హిమాలయ సంథింగ్ ఏదో ఉందన్నమాట. సో హోటల్ చాలా బాగుంది, చెప్పా కదా. ఎక్సెప్ట్ ఎవరికి ఇంగ్లీష్ రాదు, అదొకటే బాధ. మళ్ళీ ఇంకొక క్రేజీ థింగ్ చెప్పనా, నేను ఉన్న ఊర్లో చైనా మొత్తం ఇట్లనే ఉంటుందని నేనైతే చెప్పలేను, ఇట్లనే ఉంటుందని. నేనున్న ఊర్లో ఇక్కడ ఆడ మగ చిన్న పెద్ద తేడా లేదు. ప్రతి ఒక్కడు సిగరెట్ తాగుతున్నాడు, ప్రతి ఒక్కడు. బేసిక్గా మనం ఏమైనా రెస్టారెంట్లో ఉంటే పెద్ద రెస్టారెంట్లో సిగరెట్ అనేది నాన్ అలౌడ్. ఎందుకు అంటే ఎందుకు తెలియదు నాకు కూడా, నాన్ అలౌడ్ బట్ నాట్ అలౌడ్. కానీ ఇక్కడ సిగరెట్ అన్నది అఫీషియల్గా ఏ రెస్టారెంట్లో అయినా కానీ లేకపోతే ఏ హోటల్ రూమ్స్లో అయినా సరే రిసెప్షన్లో కూర్చొని రాజులో తాగుతారు. అసలు నాకు అర్థం అవ్వాలి అది ఎందుకు గట్లా తాగుతారు అని. దీని అంటారు, అక్కడ ఒక నేపాలీ ఆయన ఉంటే ఆయన అడిగా, మా వాడు ఒకటి అడిగాడు, నేను అడగలా ఎందుకు తాగుతారు అన్న అట్లా సిగరెట్ అంటే. ఆయన అంటాడు, సిగరెట్ తాగటం ఇక్కడ ఒక గొప్ప ప్రౌడ్ థింగ్లా చూస్తారు. ఎవరైనా పెద్ద ఆఫీసర్ కానీ ఇంటికి ఒక పెద్ద ఆయన కానీ ఎవరైనా వస్తే వాళ్ళకి యాజ్ ఎ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ కింద సిగరెట్ ఇస్తారట. సూపర్ క్రేజీ కదా. మేబీ ఇక్కడ వెదర్ పిచ్చ కూల్ ఉంది. మేబీ దానివల్ల సిగరెట్ అందరు తాగుతారేమో తెలియదు మనకి. బట్ యా దట్స్ క్రేజీ థింగ్ టు హియర్. అందరూ నేను రెస్టారెంట్కి పో, హోటల్కి పో, ఎక్కడికైనా పో, ఎవడికి వాడు సిగరెట్ తాగుతూనే కనపడతాడు రోడ్డు మీద అయినా సరే. యా
రెయిన్బో అయితే వచ్చింది. మధ్యాహ్నం ఆఫ్ కోర్స్ వర్షం పడ్డది, నేను శుభ్రంగా పడుకున్నా. సో యా, రెయిన్బో బాగుంది. ది నెక్స్ట్ డే. నమస్కారం అండి. మనమైతే ఇప్పుడైతే రాక్షస్థల్లో ఉన్నాం. అసలు వ్యూస్ అయితే మామూలుగా లేదు, క్రేజీగా అయితే ఉంది. ఎట్లున్నాయి సార్ వ్యూస్? సూపర్ 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 ఫుల్. బేసిక్ గా ఈ రాక్షస తల్లి ఎలా వచ్చింది అంటే, క్షీరసాగర మదనం ఉంటుంది కదా, దాన్ని చిలికినప్పుడు ఒకవైపు దేవతలు, ఒకవైపు వచ్చేసి రాక్షసులు చిలికినప్పుడు, అప్పుడు రాక్షసులు రెస్ట్ తీసుకోవటానికి, వాటర్ తాగటానికి ఈ రాక్షస తల్లి వాటర్ని అయితే ఉపయోగించారని చెప్తారు. దేవతలు వచ్చేసి మానస్ సరోవర్ వాటర్ని అయితే ఉపయోగించారని చెప్తారు. సో అందుకనే రాక్షస తల్లి వాటర్ని అయితే ఎవరం కూడా పట్టుకోకూడదు, తాకూడదు, ఏమి చేయకూడదు, ముట్టుకోకూడదు, ఏమి చేయకూడదు. సో అందుకనైతే ఎవరం ముట్టుకోము. సో కానీ వ్యూ అయితే అదిరిపోయింది. క్షీరసాగరం మదనం వచ్చేసి మౌంట్ కైలాష్ అని కొన్ని బుక్స్ అయితే చెప్తాయి, అన్ని బుక్స్ అయితే చెప్పవు, కొన్ని బుక్స్ అయితే చెప్తాయి. కానీ వ్యూ మాత్రం చాలా 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 సూపర్గా అయితే ఉంది. ఎట్లుందన్న వ్యూ? అసలు నన్ను అడిగితే ఎంతమంది వచ్చారో అంతమంది కూడా సూపర్ అని చెప్తారు. అసలు వ్యూ అయితే చూసేయండి. నా వ్యూ ఎట్లుందన్న? సూపర్ సూపర్. అసలు వ్యూ 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 అసలు రెండు కళ్ళు సరిపోనిది చెప్తాను, అంత క్రేజీ వ్యూ. ఫోటో దిగినా కానీ ఫోటో అయితే క్యాప్చర్ చేయలేదు, 100% క్యాప్చర్ చేయలేదు. 360 degreesలో ఏ వైపు చూసినా కానీ సూపర్ వ్యూ, చాలా చాలా బ్యూటిఫుల్ వ్యూ. మళ్ళీ ఇంకొకటి వచ్చేసండి, ఇది వచ్చేసి రావణాసుడిది కైలాస శిఖరం పికిరించడానికి వస్తారు కదా, సో అప్పుడు ఏర్పడిందే రాక్షస తల్లి అని కూడా అంటారనమాట బేసిక్గా. సో అందుకని ఈ వాటర్ కూడా తాగద్దని కూడా ఇంకొక థియరీలు అయితే చెప్తుంటారు బేసిక్గా. ఇది రావణాసుడు వచ్చేసి మొత్తం మౌంట్ కైలాసం లేపినప్పుడు ఏర్పడిన వాటరే ఇది బేసిక్గా. అటేపు ఆ రావణాసుడు చెయ్యి ఇంత పెద్దగా ఉంటుందని అయితే ఇక్కడ నమ్మకం అనొచ్చు. అటే పక్క ఎటో దూరంగా వెళ్తే రావణాసుడి బొట్టన వేలు ఒకటి, చిటికిన వేలు ఒకటి, అలాగా ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క వేలు అయితే కనపడుతుందట. సో యా, రాక్షసాల నుంచి అయితే పోతున్నాం. ఇప్పుడైతే ద గ్రేట్ మానస్ సరోవర్. నాకైతే పిచ్చ కాన్ఫిడెన్స్ వస్తుంది చూస్తుంటే. రాక్షస తల్లి ఇలా ఉంది అంటే మానస్ సరోవర్ ఎలా ఉంటుందో అసలు ఆ ఊహే నాకైతే మేబీ నేను ఊహించిన దానికంటే లైక్ 100 times ఎక్కువ ఉంటుందేమో. అంత దీని ఏమంటారు, ఎక్సైటింగ్ అయితే ఉంది. సూపర్ 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 ఎక్సైటెడ్ చూడటానికి. అస్సలు నేను ఎన్నిసార్లు వీడియో చూపించినా తక్కువగానే ఉంది. రండి, ఖచ్చితంగా రండి. అఫ్కోర్స్ కష్టం ఉంటుంది ట్రావెలింగ్లో, మేబీ ఇది ఒక్క సైడ్ చూడటానికి సరిపోద్దాం, అంత కష్టం కూడా చేసి తరం. చైనా వాళ్ళు హిస్టరీని రీరైట్ చేస్తారు. ఆఫ్కోర్స్ వాళ్ళకి నచ్చినట్టు హిస్టరీని రీరైట్ అయితే చేశారు. ఇక్కడ చూడొచ్చు. ఇట్స్ క్వైట్ బ్యాడ్, ఎందుకంటే ఇది మన ఇండియాలో లేదని నాకు. నమస్తే నమస్తే. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ద ఎర్త్. నో సెకండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ మేబీ రేపు చూస్తా అనుకుంటా ఆ స్వామివారి దయతో. అదే మానస్ సరోవర్. అద్భుతం అద్భుతం మహా అద్భుతం. ఇక్కడ నుంచి ఆ కైలాసనాథుడి దర్శనం కూడా మనకైతే కనిపిస్తుంది. ఒక్కసారి కనిపిస్తుంది కొండ, అదే వచ్చేసి కైలాసనాథుడి దర్శనం అనమాట. అసలు మామూలుగా లేదు, సూపర్ 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 సూపర్. చాలా ఉంది. ఫ్లెక్సిబుల్ టాయిలెట్స్ అయితే ఉన్నాయి, నేను వెళ్ళలేదు. అఫ్కోర్స్ టాయిలెట్స్ అయితే ఉన్నాయి మంచిగా, వెళ్ళలేదు ఇంకా అక్కడికి. యా, కానీ సూపర్ 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 అయితే ఉన్నాయి. ఇక్కడ లోపల అయితే ఇచ్చారు మనకి, ఇక్కడ లోపల చూసినారా, అదైతే మన రూమ్స్ ఇచ్చారు. మానస్ సరోవర్ అయితే చూడండి, జస్ట్ 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 బ్యూటిఫుల్. జస్ట్ 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 బ్యూటిఫుల్ అనమాట. ఇది వచ్చేసి మానస్ సరోవర్ అనమాట. మానస్ సరోవర్ లేక్. ఇంకా ముందుకు వెళ్తాం, భోజనం చేసి అయితే వెళ్తా ఉంటాం మనం. సో భోజనానికి అయితే వెళ్ళాలి. అసలు చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఇంకా నేనైతే మాటల్లో అయితే వర్ణించలేను. ఇది మొత్తం కూడా ఇప్పుడు చూసారా, మానస్ సరోవర్ మొత్తం కూడా మనం బస్సులో దాదాపు 90 kilometers ఎంతో కిలోమీటర్స్ ఉంటాయన్నారు, కరెక్ట్గా గుర్తులేదు నాకు. అదంతా కూడా మనం బస్సులో అయితే ఇప్పుడు పరిక్రమ చేస్తాం ఈరోజు బస్సులో. సో బస్సు పరిక్రమ అయితే దాదాపుగా 6 hours 5 hours చెప్పారు సంథింగ్. సో టైం అయితే పడుతుంది బస్సు పరిక్రమ చేయడానికి. కానీ అద్భుతంగా ఉంది. ఆ దేవుడితో అయితే మనకు లక్కీగా ఇక్కడ రూమ్స్ కూడా దొరికాయి. సో మనమైతే ఇప్పుడు ఈ నైట్ మొత్తం కూడా ఇక్కడే స్టే చేయబోతున్నాం. నైట్ అద్భుతాలు చూస్తారని అయితే మానస్ సరోవర్లో అయితే చెప్పారు. అద్భుతాలు చూస్తారని చాలా వీడియోస్లో చెప్పారు, చాలా బుక్స్లో కూడా అయితే చెప్పారు. సో అద్భుతాన్ని చూడటానికి అయితే నేను అయితే పిచ్చ రెడీగా అయితే ఉన్నాను. సో యా, జై సీతారాం, ఓం నమ శివాయ. చూడండి అండి, మానస్ సరోవర్
పక్కనే అయితే ఉంది. భలే ఉంది, కంప్లీట్ మడ్ హౌస్ అనమాట. భలే కట్టుకున్నారు, భలే బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇల్లు. ప్రతి ఒక్కటి కూడా భలే డిఫరెంట్గా అయితే ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ. నైస్, క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్. మన రూమ్స్ ఇవన్నీ కూడా మనకి ఇచ్చిన రూమ్స్ అన్నీ కాదు, దాదాపుగా సగం అయితే మన టూర్స్కే ఇచ్చారు రూమ్స్. బాగుంది రూమ్స్ ఉన్న ప్లేస్ కూడా. ప్రజెంట్ అయితే చాలా బాగుంది. మరి నైట్ దోమలు వస్తాయేమైతే అంటున్నారు తెలీదు. ప్రజెంట్గా అయితే చాలా పీస్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. మనం అయితే ఇప్పుడు మానస సరోవరం లేక్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అఫ్ కోర్స్ మానస సరోవరం అయితే ఒక పవిత్రమైన నది. ఒక్క మన హిందూయిజంలోనే కాదు, జైన్లో, బుద్ధిజంలో, బౌద్ధ్ అంటే కూడా బుద్ధిజం లాంటి రిలీజియన్ అది. దాంట్లో కూడా చాలా పవిత్రంగా అయితే భావిస్తారు. ఇది చూడండి, బుద్ధిజం అనుకుంటున్నాను వాళ్ళైతే. ఇక్కడ ఇదైతే మనం అయితే మానస్ సరోవర్ దగ్గర అయితే ఉన్నాం. వాళ్ళైతే ఇక్కడైతే ఒక చిన్న పూజా కార్యక్రమం లాంటిది అయితే చేసుకుంటున్నారు. చిన్న పూజా కార్యక్రమం లాంటిది. ఇట్స్ క్రేజీ. చాలా బాగుంది. చాలా నీట్గా ఉంచారు. ఫస్ట్లీ అది చాలా నీట్గా ఉంచారు. చాలా కంట్రీస్ నుంచి చాలా టూరిస్ట్ అయితే వస్తున్నారు అనమాట ఇక్కడికి. ఇప్పుడైతే మనం అయితే ఇంకా ఒక్క 10 నిమిషాల్లో పరిక్రమం అయితే స్టార్ట్ చేయబోతున్నాం బస్సు ద్వారా. సో ఎక్సైటెడ్. సీతారాం జస్ట్ చూసేయండి, ఇప్పుడు నేనున్న స్పాట్ నుంచి అసలు మౌంట్ కైలాష్ ఎంత దగ్గర నుంచి కనిపిస్తుందో. ఇప్పుడే ఇలా ఉంది అంటే కనుక దగ్గరికి వెళ్తే మాత్రం క్రేజీగా అయితే ఉంటుంది. చూడండి ఆ పరమేశ్వరుని చూడండి. ఎందుకు ఫోన్లో దూరం కంటే కూడా చాలా దగ్గరికి అయితే కనిపిస్తుంది బేసిక్గా కంటి నుంచి చూస్తే. వావ్, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇప్పుడైతే మనం అయితే పరిక్రమ చేస్తున్నాం అండి. బస్సులో అయితే పరిక్రమ చేస్తున్నాం. జస్ట్ విజువల్స్ చూడండి, సూపర్గా అయితే ఉన్నాయి. మానస సరోవర్ ఉంది కదా, దాని పక్కనే ఇలాగా దాని మీద అయితే పరిక్రమ చేస్తున్నాం మనం. జస్ట్ చూడండి, విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు మాల్దీవ్స్ ఇవన్నీ కూడా అయితే ఎందుకు పనికిరావు, ఎందుకు వెళ్తున్నాం అని డౌట్ అవుతుంది నాకు ఇది చూస్తుంటే. ఈ ట్రిప్కి వస్తే 2 కవర్ అవుతాయి, ఇటు డివోషనల్ ఇటు ఇది. అంత సూపర్గా అయితే ఉంది. ఇప్పుడు దాకా చాలా పక్క నుంచి వెళ్ళింది. పక్క నుంచి రాగానే నేనైతే మీకు ఇంకో వీడియో అయితే పెట్టడానికి ప్రయత్నిస్తాను. 15 మినిట్స్ నుంచి అయితే మనమైతే ఇదే రోడ్డు మార్గంగా అయితే వెళ్తున్నాం. అసలు కార్యక్రమం అసలు మామూలుగా లేదు. ప్రతి ఒక్క విషయాలు కూడా స్టన్నింగ్ అయితే ఉంది. ఇంకా పక్కనే అనమాట పరిక్రమం. అంటే నేను ఈ రోడ్డు మీద పోతాం అనుకున్నా, కానీ కాదనమాట, పక్కనే అనమాట. ఇంకా మానస సరోవరం ఇది వచ్చేసి మన బస్సు వెళ్ళే రోడ్ అనమాట. బస్సు పక్కనే ఉంది, పక్కనే జస్ట్. ఈ వ్యూ చూడండి, ఎంత బ్యూటిఫుల్ వ్యూ అంటే మనకి మానస సరోవరం కనిపిస్తుంది, కైలాస శిఖరం కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ వ్యూ. అఫ్ కోర్స్ ఫోన్లో కరెక్ట్గా క్యాప్చర్ అవ్వట్లేదు, ఇలా షేకింగ్స్ అన్నీ వస్తున్నాయి. కానీ రియల్ లైఫ్లో చూస్తే అండి కళ్ళు చెదిరిపోతున్నాయండి అంతే. వీఆర్ ద సెకండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ద ఎర్త్ అండి. అదేంటంటే ఇందాకే సెకండ్ అని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు సెకండ్ అంటున్నారు అనుకోవద్దు. ఇందాకైతే కొట్టేసేయండి, ఇదైతే దాన్ని మించిపోయింది. ఫస్ట్ది మొన్న చెప్పినట్టు మౌంట్ కైలాష్, రేపైతే చూద్దాం అది. ఇది వచ్చేసి మానస సరోవర్ అండి, కైలాష్ మానస సరోవర్. మనమైతే ఇక్కడికైతే వచ్చేసినాం. జస్ట్ ఇంకా వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో. వాటర్ హెవీ ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ అనమాట. ఇంత ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ ఏషియా ఖండంలోనే ఏది ఎక్కడా కూడా లేదనమాట. అంత ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ అనమాట ఏషియా మొత్తం మీదే. చూడండి, ఇక్కడ నుంచి మన కైలాస శిఖరం కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చాలా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్. ఫుల్ కూల్ అయితే ఉన్నాయి. జస్ట్ చూడొచ్చు, సూపర్ ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ అనమాట. బేసిక్గా మనం ముందు బ్యాచ్ వాళ్ళని పంపిలే వాటర్లోకి, మేము కూడా వెళ్ళమని అనుకున్నాం. బట్ లక్కీగా అయితే పంపిస్తున్నారు మన అన్నలు అయితే స్టార్ట్ చేస్తారు పూజ కూడా. ఇక్కడైతే మనకి ఒక అంకుల్ గారు పూజ చేస్తుంటే అయితే చేయించారు మనకు కూడా. ఇక చూడండి, జస్ట్ ఆహాహాహా సూపర్గా అయితే ఉంది. మీరు కూడా భగవంతుడి నామని చెప్పుకొని అయితే చేసేసుకోండి, అంత మించి ఆప్షన్ అయితే ఉండదు. ఆహాహాహా సూపర్. మనమైతే వాటర్ అయితే నింపేసినాం ఒక 4 బాటిల్స్కి. అఫ్ కోర్స్ ఇది వెరీ బ్యాడ్ అని తెలుసు, బట్ చేయాలనిపిస్తుంది కాబట్టి చేస్తున్నాను.
అందరికి ఇవ్వలేను వాటర్ ఆఫ్ కోర్స్, కానీ ఎవరైతే ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేస్తారో ఆఫ్ కోర్స్ ఆఫ్లైన్కి అయితే ఒక బాటిల్ ఉంచుతా అనుకుంటా. ఎవరైనా కస్టమర్స్ అంటే కొంచెం కొంచెం తీసుకెళ్ళచ్చు. ఆన్లైన్లో వాళ్ళకి నేను ఈ వీడియో పోస్ట్ చేశాక ఒక ఇన్ని అంటే ఎక్కువ ఇవ్వలేను అందరికీ, కొంచెం 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 అయితే పోస్ట్ పంపిస్తాను. ఎవరైతే మన వెబ్సైట్లో కానీ మన ఆన్లైన్లో కానీ తీసుకుంటారు ఐటమ్స్, జస్ట్ ఈ బాటిల్ వరకే ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ట్రావెల్ చేయలేను, ఇంతకుమించి పోయలేను నేను. సో అదనమాట. సూపర్. ఇప్పుడైతే మనం అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. ఫైనల్ వ్యూ అయితే చూపిస్తాను. నీ అమ్మ 4 లక్షలు ఖర్చు పెట్టాను దాదాపుగా రావటానికి. నీ అమ్మ జీవితం 10 days దాదాపుగా 6 days పట్టింది అనుకుంటా, 6 to 7 days. కరెక్ట్గా 40 నిమిషాలు కూడా ఉన్నాయి అట్లా. అది దూరం చూడండి. ఫైనల్ వ్యూ అయితే చూపించేస్తా బాబా. కానీ స్పెంటాక్యులర్ వ్యూ, బాగా ఎంజాయ్ చేస్తారు వ్యూస్ వస్తే కనుక. నేను పర్సనల్గా అయితే బాగా ఎంజాయ్ చేస్తాను. సూపర్. మనం వచ్చిన గ్రూప్లో అయితే మనతో పాటు అయితే పండితులు కూడా అయితే వచ్చారండి కొంతమంది. సో వాళ్ళందరూ అయితే మన అందరి గ్రూప్లో అందరితో కూడా అక్కడ శివాష్టకం అలానే శివ అభిషేకం అదంతా కూడా చేయించారు. అక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా బాగా అయితే చేయించారు వారు కూడా మనందరితో కూడా. అండ్ అక్కడ ఎవరైనా కానీ పితృలకి ఇలాగ పిండం పెట్టాలన్నా కానీ అక్కడైతే పెట్టేసుకోవచ్చు. చాలా మంది పెట్టుకున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పెట్టుకొని కూడా. ఇక్కడ మా నాన్నగారికి మా అమ్మగారికి ఇక్కడికి వచ్చి పెట్టుకున్నాం అన్నట్టుగా వాళ్ళందరూ కూడా. అండ్ నమస్కారం అండి. ఇప్పుడైతే మనమైతే మానస సరోవర్ లేకుల దగ్గరికి వెళ్తున్నాం. టైం అయితే లైక్ 3 o'clock అయితే అలా అయితే అయింది. ఇప్పుడైతే డైరెక్ట్గా స్టార్స్ వచ్చేసి మానస సరోవర్ లేకులు దిగి పైకి వెళ్తాయంట. సో అవైతే చూడటానికి వెళ్తున్నాం. లైక్ పొద్దునే 3 o'clock అయితే అయిపోయింది. చూసేద్దాం అసలు కనపడతాయా లేదా అన్నది. నువ్వు ఖచ్చితంగా అన్నీ కూడా ఇట్లా వేసేసుకోవాలండి, లేకపోతే పరిక్రమ చేయలేం. చాలా 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 హెవీ ఉంటుంది. సో ఒకసారి నైట్ కండిషన్ అయితే చూడండి ఎలా ఉందో. పర్వాలా, మనతో పాటు అయితే చాలామంది ఉన్నారు చూడటానికి వచ్చిన వాళ్ళు. అఫ్ కోర్స్ ఉంటారు, అంతంత దూరం నుంచి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే కూర్చున్నారు గట్టిగానే. చూద్దాం మా దేవుడితో అయితే కనిపిస్తుందని కోరుకుందాం. ఓం నమః శివాయ. అన్నా చూడండి అన్న, చూడండి ఒకసారి 3 stars కనపడుతున్నాయి చూడండి, బ్లింక్ అవుతున్నాయి, కనిపిస్తున్నాయా? యా క్రేజీ అబ్బా, క్రేజీ. అయితే పొద్దున్న 4 o'clock అయితే అయింది. నమస్తే గాయస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మనం అయితే మానస సరోవరంలో అయితే ఉన్నాం. ఇది వచ్చేసి మాట ఇక్కడ వీళ్ళు మనకి ఇచ్చిన రూమ్. ఆఫ్ కోర్స్ బాయ్స్ రూమ్ కాబట్టి ఇట్లానే ఉంటుంది, నీట్గా ఎక్స్పెక్ట్ చేయలేం మనం. సో ఇప్పుడైతే మనం అయితే డాల్చిన్ అయితే వెళ్తున్నాం. నైట్ చుక్కలు కనిపిస్తాయి అంటే అయితే అందరం లేచాం. నేనైతే మార్నింగ్ చైనా టైంలో 3 నుంచి 4:30 వరకు అయితే ఉన్నాం అక్కడ. చుక్కలు కనిపించాయి అంటే క్లారిటీగా అయితే కనిపించలేదు, బట్ ఆకాశంలో ఇలా మూవ్ అయ్యే అయితే కనిపించాయి. చూసాం మేము మౌంట్ కైలాష్ పక్కన ఇలాగా చుక్క ఇలా మూవ్ అవుతున్న జిత్తు చూసాం. బట్ మేము ఉన్న మానస సరోవర్ దగ్గర అయితే పట్టు అయితే మేమైతే చూడలేదు పర్సనల్గా. బట్ ఈ అన్నైతే చూశాడు అన్న, చూసిన లేదు ఈ అన్నైతే చూశాడు క్లారిటీ. బట్ నేను చూడలే, నేను పర్సనల్గా చూడలే. బట్ మానస సరోవర్లో అయితే లైట్గా స్టార్ లాగా కనిపించటం అలాగా కనిపించాయి కొన్ని. అంటే పట్టం కనిపించలేదు కానీ మానస సరోవర్లో ఉండటం అయితే కనిపించాయి. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్గా డాల్చిన్ పోతున్నాం, దాని తర్వాత అష్టపడి అయితే చూస్తాం.